హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రమాదేవి చామంతి విషయంలో కలగజేసుకొని నువ్వు ప్రేమ్ని పెళ్లి చేసుకుంటాను అంటే అగ్రిమెంట్ గురించి నీకు గుర్తుంది కదా, అగ్రిమెంట్లో ఉన్నట్టు నిన్ను అతపాతాళానికి తొక్కేస్తాను అని ఒకప్పుడు చామంతి రమాదేవితో అగ్రి అయిన అగ్రిమెంట్ గురించి గుర్తు చేస్తుంది. పాపం చామంతి ఇంకా ప్రేమ్ని మర్చిపోవాలని, ప్రేమ్ని పెళ్లి చేసుకోకూడదు అని ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోతుంది. అదంతా విన్న చంద్రిక ఎంత కన్విన్స్ చేసినా చామంతి కన్విన్స్ అవ్వదు. అదంతా చూస్తూ ప్రేమ్ చామంతి పవిత్రమైన ప్రేమ ఎలా అయినా గెలవాలి అని చంద్రిక అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అమ్మ, నేను నిన్ను భక్తురాలిగా ఎప్పటి నుండో కొలుస్తున్నాను కాబట్టి వాళ్ళిద్దరిని ఒక్కటి చేయడానికి నువ్వే సహాయం చేయాలమ్మా అని కోరుకునేసరికి సాక్షాత్తు అమ్మవారే మనిషి రూపంలో, మానవ రూపంలో చామంతి దగ్గరికి వస్తారు. చామంతి చేతిలో ఒక కుంకుమ భరిణని పెడతారు. చూడమ్మా, ఇది నువ్వు నీ తాలిబొట్టుకి పెట్టుకో. అప్పుడు నీ సౌభాగ్యం కలకాలం నిలుస్తుంది, నీ భర్తకి ఎలాంటి అపాయం రాదు అని చెప్పేసరికి ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది చామంతి. మీరు పొరపాటు పడుతున్నారు, నాకు పెళ్ళవలేదండి అని అంటారు. నేను చెప్పేది నీ మంచికే, పోనీ భవిష్యత్తులో అయినా ఉపయోగపడుతుంది కదా, పెట్టుకోమ్మా అని కుంకుమ వర్ణని తన చేతికి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు అమ్మవారు. ఇంకా అలా చామంతి అమ్మ ఒక్క నిమిషం అని చెప్పి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేసరికి ఆవిడ ఎక్కడ కనబడదు. ఇదేంటి, ఇప్పటి వరకు ఇక్కడే కదా ఉండాలి, కనిపించట్లేదేంటి అని మొత్తం వెతుకుతుంది. సరే, ఈ కుంకుమ భరణ గురించి అంత చెప్తున్నారు కదా, పెట్టుకుంటాను అని ఇంకా అలా తనైతే చామంతి అయితే ఆ కుంకుమ భరణని తన రూమ్లో దేవుడి ఫోటో ముందు పెడుతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. రమాదేవి వాళ్ళ ఇంటికి ప్రేమ్కి సంబంధించిన ఒక క్లయింట్ అయితే వస్తారు. ప్రేమ్ గారు, మీతో నేను ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలండి అని అంటారు. ఏంటో చెప్పండి సార్ అని అంటారు. ప్రేమ్, బాబు మీరు మాకు 1 crore డీల్కి క్లయింట్గా మాట్లాడారు కదా, కాబట్టి దానిలో భాగంగానే మేము ఒక అడ్వర్టైజ్మెంట్ని కూడా కోరుకుంటున్నాం. మీది స్టార్టప్ కంపెనీ కాబట్టి ఈ అడ్వర్టైజ్మెంట్ వల్ల మాకెంత లాభాలు ఉంటాయో మీ బ్రాండ్ కూడా ప్రమోట్ అవుతుంది కాబట్టి మీకు అన్ని లాభాలు ఉంటాయి. ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి వివాహ కలెక్షన్స్ అని పెళ్లి డిజైన్స్ గురించి మేము యాడ్ చేయాలి అనుకుంటున్నాం. మా ఫ్యాబ్రిక్తో మీ డిజైన్స్తో ఈ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. అది కూడా మీ బ్రాండ్ అంబాసిడర్ చామంతితోనే ఈ యాడ్ చేయించాలి అనుకుంటున్నాం. ఎందుకంటే మొన్న షోలో వాకింగ్ స్టైల్, తన హుందాతనం, తన చామ్ అదంతా ప్రేక్షకుల్ని చాలా ఆకట్టుకుంది. కాబట్టి తన్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టి ఈ అడ్వర్టైజ్మెంట్ని షూట్ చేస్తే వెంటనే రీచ్ అవుతుంది బాబు అని క్లయింట్ మాట్లాడతారు. ఇంకా నిషా వెంటనే, చూడండి, ఇంతకీ ఒక్క క్వశ్చన్ మీకు అడుగుతున్నానో చెప్పండి, అది చెప్పాక ఈ యాడ్ షూట్ అవుతుందో లేదో నేను డిసైడ్ చేస్తాను అని అంటుంది. ఏంటో అడగండి అమ్మా అని అంటారు. చామంతి పక్కన పెళ్లి కొడుగ్గా నటించేది ఎవరు అని అంటారు. అతను మోడల్ రాహుల్, అతను చాలా ఫేమస్ మోడల్ అని అంటారు. ఓకే, ఏయ్ చామంతి నటించు అని అంటుంది నిషా. అలాగే అమ్మ అని అంటుంది చామంతి. పాపం ప్రేమ్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా రోజా, రమాదేవి ఇద్దరూ రూమ్లోకి వస్తారు. వాడిని చూస్తుంటే నాకు ఏమనాలో అర్థం కావట్లేదు రోజా. అరుణ్కి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది అనిపిస్తుంది. ఒక్కసారి ఈ యాడ్ షూట్ అయ్యి సోషల్ మీడియాలోకి వెళ్ళింది అంటే వాడి గెలుపుని ఆపడం కష్టం రోజా అని అంటారు రమాదేవి. అత్తయ్య గారు, ఎందుకు కంగారు పడుతున్నారు? ఆ నిషా మనకి చాలా హెల్ప్ చేసింది. ఏంటో తెలుసా, ఆ మేల్ మోడల్ పేరు కనుక్కుంది. చామంతి పక్కన నటించే ఆ మోడల్ రాహుల్కి కాల్ చేసి మనం క్యాన్సిల్ చేసుకునేలా చేశామనుకో, అడ్వర్టైజ్మెంట్ షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోతుంది. అప్పుడు ఎవ్వరు ముందుకు రారు. ఓకేనా అని అంటారు. వావ్, సూపర్ ఐడియా, అయితే వాడికి ఫోన్ చేయంటారు. ఇంక వెంటనే ఆ మోడల్ రాహుల్కి కాల్ చేస్తుంది రోజా. హలో, రాహుల్ స్పీకింగ్ హియర్, హూ ఇస్ దిస్ అని అంటారు. నేనెవరో మీకెందుకులేండి, బట్ వన్ థింగ్ ఫర్ ష్యూర్, మీ ఇమేజ్ అంతా డ్యామేజ్ అవ్వడం ఖాయం అని అంటారు. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? నా ఇమేజ్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది? ఎందుకంటే మీరు రీసెంట్గా షూట్కి సైన్ చేసిన యాడ్ C&H కలెక్షన్స్ వాళ్ళదే కదా అని అంటారు. అవును, మిస్టర్ ప్రేమ్ కుమార్దే కదా అని అంటారు. ఎస్, అతను
వాళ్ళ అమ్మా నాన్న మాట వినకుండా రోడ్లపై తిరుగుతూ టైంపాస్గా పెట్టిన కంపెనీకి మీరు బ్రాండ్ అంబాసిడర్ అయితే రేపు ఫ్యూచర్లో ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? అది మాత్రమే కాదు, మీకు చాలా అంటే చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. మీ పరువు పోగొట్టుకోవడం తప్ప అక్కడ చేసేదేమీ ఉండదు అని రోజా చాలా లేనిపోని మాటలు చెప్తుంది. మై గాడ్, మీరు ఇంత చెప్తున్నారంటే నేను ఎందుకు షూట్ చేస్తాను, వెంటనే క్యాన్సిల్ చేసుకుంటాను అని ఇంకా అలా కాల్ కట్ చేసేస్తాడు రాహుల్. సార్ సార్, మీరు వెంటనే క్యాన్సిల్ చేసుకుంటే వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళు వెతుక్కోవచ్చు, కాబట్టి మీరు వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటే చాలు అని అంటారు. ఓకే అని కాల్ కట్ చేస్తాడు ఆ మోడల్ రాహుల్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతి అలా ఇంకా రెడీ అయ్యి అక్కడికి షూటింగ్ సెట్కి అయితే వెళ్తుంది. ఇంకా ఒక స్టూడియోలో షూటింగ్ అంతా చేస్తూ ఉంటారు. డైరెక్టర్, మేకప్ ఆర్టిస్టులు అందరూ వస్తారు. చామంతి చక్కగా ఇంకా ఒక శారీ కట్టుకొని వస్తుంది. ప్రేమ్, రమాదేవి, రోజా, నిషా అందరూ ఆ స్టూడియోకి రీచ్ అవుతారు. ఇంకా అలా చూసేసరికి చామంతి రెడీ అవుతుంది. మరి పక్కన ఉండాల్సిన పెళ్లి కొడుకు రాహుల్ ఎక్కడా అని అందరూ ఫోన్ చేస్తూ ఉంటారు. బట్ రాహుల్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడా మోడల్ రాహుల్. ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడుతుంది చామంతి. డైరెక్టర్ ఏమో, సార్ ఆ రాహుల్ ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు సార్ అని ప్రేమ్తో చెప్తారు. మై గాడ్, ఇప్పుడు ఏం చేయాలి సార్ అని అంటారు. ఇంకా నిషా ఏమో, అయిపోయింది, దీని పని అయిపోయింది అని అనుకుంటుంది. రోజా, రమాదేవి ఇద్దరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మయ్య, యాడ్ షూటింగ్ ఆగిపోతుంది, ఇదే కదా మాకు కావాల్సింది అని హ్యాపీగా క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటారు. వెంటనే డైరెక్టర్కి ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన ప్రకారంగా, సార్ మీరు చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, అదేదో మీరే హీరోగా నటించవచ్చు కదా అని అంటారు డైరెక్టర్. ఏంటి, నేనా అని అంటారు. అవును సార్, ఈ మధ్య చూస్తున్నారు కదా, ఎవరి కంపెనీస్కి వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్గా ఉంటున్నారు, అలాంటిది మీ కంపెనీకి మీరు బ్రాండ్ అంబాసిడర్గా ఉండొచ్చు కదా. నిజం చెప్పాలంటే ఆ రాహుల్ కంటే మీరే చాలా అందంగా ఉన్నారు, రీచ్ కూడా చాలా బాగా పెరుగుతుంది, మిగతాదంతా నేను చూసుకుంటాను, మీరు హ్యాపీగా నటించండి సార్ అని అంటారు. సరే అని ఇంకా ప్రేమ్ వెళ్ళి పెళ్లి కొడుకులా డ్రెస్ చేసుకొని వస్తారు. చామంతి ఏమో పెళ్లి కూతుర్లా, వాళ్ళిద్దరూ మెహందీ ఫంక్షన్కి, సంగీత్కి, ఒక్కొక్క దానికి ప్రీ వెడ్డింగ్ షూట్కి ఎలా రెడీ అవుతారో అలా రెడీ అయి వస్తారు. ఇంకా అలా చామంతి, ప్రేమ్ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ కళ్ళల్లో పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంటే చామంతి ఏమో, ప్రేమ్ బాబు, నిజ జీవితంలో నాకు మీరు ఎలాగో దక్కరు, కనీసం ఈ యాడ్ షూట్లో అయినా మీరు నా భర్తగా ఉంటారు, ఈ జ్ఞాపకాలు చాలు, జీవితాంతం ఇవే జ్ఞాపకాలతో గడిపేస్తాను బాబు అని పాపం మనసులో అనుకుంటుంది చామంతి. ప్రేమ్ కూడా అలాగే అనుకుంటాడు. చామ్, నువ్వు నాకు కావాలని నేను బలంగా కోరుకుంటున్నాను, నువ్వు నా భార్య అయితే నాకు ఈ జీవితంలో ఏది అక్కర్లేదు అని అనుకుంటున్నాను, కానీ విధిరాత ఎలా ఉంటుందో చెప్పలేం కదా, కనీసం ఇలా అయినా నీ భర్తగా ఉండే అదృష్టం నాకు దక్కుతుంది అని మనసులో అనుకుంటాడు ప్రేమ్. ఇంకా అలా ఇద్దరిని చూస్తూ నిషా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. వెంటనే డైరెక్టర్తో, డైరెక్టర్ గారు ఒక్క నిమిషం, తను నాకు కాబోయే వుడ్బి, అలాంటి వాడు ఆ చామంతితో ఫోటోషూట్ చేయడం ఏంటి, మోడల్గా నన్ను పెట్టుకోండి అని అంటుంది నిషా. వెంటనే పక్కనున్న అసిస్టెంట్ నవ్వుతాడు. నిషాకి కోపం వస్తుంది. హేయ్, ఎందుకు నవ్వుతున్నావు అని అంటారు. మేడం, మీకు ఒకటి చెప్పనా, మొన్న జరిగిన సౌత్ ఇండియా ఫ్యాషన్ షోలో చామంతి గారికి చాలా పేరు వచ్చింది, ఇప్పుడు ఆమెను తీసేసి వేరే ఎవరిని పెట్టినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు మేడం, కంపెనీ బ్రాండ్కి మంచి ఇమేజ్ రావాలి అంటే చామంతి గారే ఉండాలి, సో మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి, ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి అని పక్కకి వచ్చే అసిస్టెంట్తో, రేయ్ మొహం మీద అలా నవ్వకూడదురా, వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు, అర్థమైందా అని ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతారు డైరెక్టర్. సో అలా ప్రేమ్, చామంతి ఇద్దరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఇద్దరు యాక్ట్ చేస్తారు. దాని తర్వాత సంగీత్ ఫంక్షన్ అని చెప్పి అందులో యాక్ట్ చేస్తారు. తర్వాత మెహందీ ఫంక్షన్, ఆ తర్వాత హల్దీ ఫంక్షన్, ఆ తర్వాత పెళ్ళి. ఇంకా పెళ్ళి బట్టల్లో చామంతి, ప్రేమ్ ఇద్దరు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అదంతా చూస్తూ రమాదేవి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా చామంతి అలా చూస్తూ ఉంటే, బాబు మీరిప్పుడు ఆవిడకి నుదుటిన బొట్టు పెట్టండి అని అంటారు. అంటే అని చూస్తూ ఉంటారు. ఇది కేవలం యాక్టింగ్ మాత్రమే, పెట్టండి పర్లేదు అని చెప్పి ఇంకా అలా పింక్ కలర్ కుంకుమ ఇస్తుంటారు. అప్పుడే కరెక్ట్గా అమ్మవారి దయతో కరెక్ట్గా ఆ బాక్స్ ఏదైతే కుంకుమ భరణ ఉంటుందో, అమ్మవారి చామంతికి ఇచ్చిన కుంకుమ భరణ, అది వీళ్ళు తెచ్చిన పింక్ కలర్ కుంకుమ, రెండు పక్క పక్కనే ఉంటాయి.
సో అసిస్టెంట్ ఏంటంటే తెలియకుండా అమ్మవారు ఇచ్చిన బాక్స్ని తీసుకొచ్చేస్తారు లొకేషన్కి. తీసుకొచ్చేసి అలా ఇంకా ప్రేమ్కి ఇస్తారు. సార్ పెట్టండి సార్ అనేసరికి ఇంకా పాపం కళ్ళు మూసుకొని ప్రేమైతే అలా చామంతి నుదుటున కుంకుమ పెడతాడు. ఒక్కసారిగా కళ్ళు తెచ్చి చూసేసరికి అది ఎర్రటి కుంకుమ. ఇంకా అలా తను చూసుకొని ఒక్కసారిగా చామంతి కూడా షాక్లో ఉండిపోతుంది. రమాదేవి, రోజా, నిషా షాక్లో ఉండిపోతారు. వెంటనే రమాదేవి వచ్చి, ఏంటి డైరెక్టర్ గారు పింక్ కలర్ కుంకుమ అన్నారు, ఇక్కడేంటి ఎరుపుంది అని అడుగుతుంది. అసిస్టెంట్ చూడగానే, మేడం ఈ 2 బాక్సులు ఒకేలా ఉన్నాయి, అందుకే కన్ఫ్యూజ్ అయినట్టున్నారు అని అంటారు. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్, అయినా ఇలా మీరు చేయడం మోసం, మీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, మా డాడీకి చెప్పి మీ పని చెప్తాను అని అంటుంది నిషా. వెంటనే ప్రేమ్, నిషా ఇప్పుడేం జరిగిందని, అయినా ఇదంతా యాక్టింగ్ అని అన్నారు కదా, మాకు లేని ప్రాబ్లం నీకెందుకు అని అంటారు. నీకేం ప్రాబ్లం ఉంటుంది, నీకేమీ ఉండదు, నోకే కదా ప్రాబ్లం అని అంటూ నిషా చిరాగ్గా అక్కడి వెళ్ళిపోతుంది. ఇంకా చామంతి అయితే పాపం అలా అక్కడి వెళ్ళిపోయేసరికి ప్రేమేమో, దేవుడా థ్యాంక్ యూ సో మచ్ దేవుడా, ఇలా అయినా నన్ను చామంతిని భార్యాభర్తని చేసావా అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రేమ్. ఇంకలా చామంతి పాపం ఇంటికి అందరూ ఇంకా మొత్తం షూటింగ్ అయిపోవడంతో చామంతి ప్రేమ్ అందరూ ఇంటికి రీచ్ అయిపోతారు. అలా చామంతి నుదుటిన కుంకుమ చూస్తుంది చంద్రిక. చామంతి ఏంటమ్మా ఇది అని అంటారు. అత్త అంటే షూటింగ్లో అని అనేసరికి, ఓ అర్థమైంది, ఆ దేవుడు మిమ్మల్ని ఇలా కలపాలి అనుకుంటున్నారు. ఒక్కసారి ఒక అబ్బాయి ఒక అమ్మాయి నుదుటిన కుంకుమ పెట్టాడు అంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయిపోయినట్టే. మీ ఇద్దరి జంట స్వర్గంలో రాసుందమ్మా. కాబట్టి మీ పెళ్ళిని ఆపే తరం ఎవ్వరికీ లేదు. మీ ఇద్దరి పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది అని పాపం చామంతి గురించి చంద్రిక మనసులో అనుకుంటుంది. ఇంకా తను అద్దంలో కూడా చూసుకొని చామంతి ప్రేమ్ పెట్టిన కుంకుమని చూసుకుంటూ మురిసిపోతూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హర్షవర్ధన్ అలా ఇంకా వాక్ చేస్తూ వస్తూ ఉంటే అప్పుడే చిట్టి రోబో, ఏంటో చామంతికి ప్రేమ్కి పెళ్ళి జరగదు అంటే మనసుకి చాలా బాధగా ఉంది, దేవుడా పెళ్ళి ఎలా అయినా జరగాలి, జరిగి తీరాలి అని చిట్టి రోబో అనుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే వాయుపుత్రుడు ఆంజనేయ స్వామి విగ్రహం నుండి పెద్ద గాలి అనేది వస్తుంది. అప్పుడే ఇంకా హర్షవర్ధన్ లాన్లో కూర్చున్నవారు, ఇదేంటి ఇంత పెద్ద గాలి ఇప్పటికిప్పుడు వస్తుంది, రే చిట్టి చిట్టి అని పిలుస్తారు. అయ్యగారు అని అంటారు. ఇంత గాలి ఏంట్రా అని అంటారు. ఏమో అయ్యగారు సడన్గా వస్తుంది, మీరు లోపలికి వెళ్ళండి, నేనంతా చూసుకుంటాను అని అనేసరికి ఇంకా అలా హర్షవర్ధన్కి సంబంధించిన ఒక పాకెట్లోండి పేపర్ అయితే ఎగురుకుంటూ వెళ్ళి కరెక్ట్గా ప్రేమంతి అనే గార్డెన్పై పడుతుంది. ఒక్కసారిగా హర్షవర్ధన్ అలా ఇంకా పేపర్ తీసుకుంటూ ప్రేమంతి అని చూస్తాడు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు హర్షవర్ధన్. ప్రేమంతినా, ఇదేంటి చామంతి తెలుసు, ఈ ప్రేమంతి ఏంటి, ఈ మొక్క ఇక్కడెందుకుంది, అసలు ఏంటిది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే రోబో ఏమో, అయ్యగారు ఇది ఒక ప్రేమ కథ అని అంటారు. ఏంటి ప్రేమ కథ, ఎవరు ప్రేమ కథరా అని అంటారు. అది అని చెప్పేలోపు చంద్రిక అక్కడికి వస్తుంది. చిట్టి నువ్వు వెళ్ళు అని అంటుంది. అది కాదు చందు, చెప్తున్నాను కదా చిట్టి వెళ్ళు అని అనేసరికి చంద్రిక అక్కడి వెళ్ళిపోమనేసరికి రోబో వెళ్ళిపోతాడు. బాబుగారు మీరు వాటి గురించి ఏం ఆలోచించకండి, రండి వెళ్దామని అంటుంది. చంద్రిక ఒక్క నిమిషం, నాకేదో నిజం దాచిపెడుతున్నావు అని అర్థమైంది చంద్రిక, నాకు నిజం తెలియాలి, చెప్పు దేని గురించి మాట్లాడుతున్నారు, ప్రేమంతి అంటే ఏంటి, అంటే ప్రేమిస్తున్న అమ్మాయా లేకపోతే చామంతి ప్రేమిస్తున్న అబ్బాయా, అసలు ఏం జరుగుతుంది చంద్రిక అని అడుగుతారు. అది కాదు బాబుగారు అనేసరికి చంద్రిక చేయి తీసుకొని హర్షవర్ధన్ తలపై పెట్టుకొని, చంద్రిక నా మీద ఒట్టేసి చెప్పు, నిజం మాత్రమే చెప్పు అని అంటారు. బాబు అని పాపం చామంతి విషయంలో ఇంకా చంద్రిక అయితే అలా హక్ చేసుకుంటుంది హర్షవర్ధన్ని. ఏమైంది చంద్రిక అని అడుగుతారు. బాబు ప్రేమించింది ఎవరినో కాదయ్య గారు, చామంతిని. చామంతి ఆస్తి అంతస్తు స్థాయి చూడకుండా బాబుని ఒక డ్రైవర్ బాబు అనుకుని ప్రేమించింది. వాళ్ళిద్దరి ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది, పవిత్రమైనది. అలాంటి ప్రేమకి రమాదేవి అమ్మగారు అని చెప్పి ఇంకా జరిగిందంతా చెప్పేసరికి ఒక్కసారిగా హర్షవర్ధన్ అయితే అలా షాక్లో ఉండిపోతారు. అంటే చామంతి ప్రేమని ఆపడానికి
ఇంత కుట్ర చేసిందా రమ? ఆ కుట్రని నేను తిప్పికొడతాను కదా, నువ్వేమి కంగారు పడద్దు చంద్రిక. వాళ్ళిద్దరి పెళ్ళిని మనం దగ్గరుండి జరిపిద్దామని చంద్రికకి మాటిస్తారు హర్షవర్ధన్. అలా ఇంక మార్నింగ్ అవగానే చామంతిని, ప్రేమ్ని హర్షవర్ధనే గుడికి తీసుకొని వెళ్ళి ఇంకా అలా హర్షవర్ధన్ చామంతికి చెప్తారు, అమ్మా చామంతి, నువ్వు ఎవరి గురించి దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. చంద్రిక నాకంతా చెప్పింది. ఇప్పుడు నీకు ప్రేమ్కి పెళ్లి జరగడం ఎంతో అవసరమని చామంతికి ప్రేమ్కి దగ్గరుండి పెళ్లి జరిపిస్తారు హర్షవర్ధన్. అదంతా చూస్తూ చంద్రిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హర్షవర్ధన్ సమక్షంలోనే చామంతి మెల్లో తాళి కడతారు ప్రేమ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.